అదేవిధంగా నాతోటి ఆర్పీలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేటువంటిది ఈరోజు ఈ శిక్షణ అనేటువంటిది అటెండెన్స్ అనేటువంటి మాన్యువల్గా ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెకింగ్ కావాలా సార్, మార్నింగ్ చెకింగ్ కావాలా. ఇది అది ఖచ్చితంగా దాంట్లో ఈ సెషన్ చెప్పారు మంచి ఉందా మంచి లేనటువంటి మీరు అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చి సబ్మిట్ అయిన తర్వాత మీరు చెక్అవుట్ అనేటువంటి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చెక్అవుట్ అనేటువంటిది జాగ్రత్తగా కావాలి. ఆన్లైన్ మానిటరింగ్ ఉంటుంది, సార్ కూడా ఆన్లైన్లో మానిటర్ అవుతుంది, ట్రీట్మెంట్ కూడా ఆన్లైన్ మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి ఈ 2 అంశాలు ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్ టీచర్స్కు శిక్షణ కార్యక్రమం మా రాంపల్లిలో నిర్వహించడం సార్ అని ఎంఈఓ గారు అనగానే నేను వెంటనే సరే సార్ అని ఓకే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్మూల్లో బాయ్స్లో గర్ల్స్లో జరుగుతుంటే ఇంతకుముందు మరి మా పాఠశాలలో కూడా అన్ని వసతులు ఉన్నాయి. మరి ఆ విషయం మీ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో సార్ చెప్పిన కానీ వెంటనే ఓకే అనడం జరిగింది. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా కూలర్స్ కానీ అన్ని ఎంఈఓ గారు సమకూర్చడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈ శిక్షణ ఉందో ఈ శిక్షణ కార్యక్రమంలో చక్కగా పాల్గొని మరి మీ యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని మరి మన పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ దిశగా మనం ఎంత కష్టపడి పనిచేస్తే ఆ విధంగా మన పాఠశాలలో స్ట్రెంత్ పెరుగుతుంది. కాబట్టి అన్నిలా భావించకుండా ఏదైతే వాళ్ళు ఏ సెషన్లో ప్రతి సెషన్ కంపల్సరీ హాజరై దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి మరి అందరికి కొంతమందికి చాలా లోపల ఉంటుంది కానీ చెప్పడానికి వెనక ముందు చేస్తారు. అట్లా కాకుండా మీలో ఉన్న సామర్థ్యం ఒక టాపిక్ ఉందనుకుందాం, ఆ టాపిక్ని ఎట్లా చెప్పాలని మీకు ఎంతకన్నా మంటే చెప్పగలుగుతారు, కానీ మీలో మీరే దాచుకుంటారు. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్తే బాగుంటుందని చెప్తే ఏమవుతుందంటే తద్వారా ఒక 40-50 మంది టీచర్స్ మీ నుంచి నేర్చుకొని పిల్లలకి ఇంకా మంచి విద్యాభావన చేస్తారు. కాబట్టి మరి మీలో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని అందరితో షేర్ చేసుకొని మన విద్యాభివృద్ధికి పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని మరి ఈ సందర్భంగా నేను ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా. ఎందుకంటే మా పాఠశాలను ఎంచుకోవడం మరి మా పాఠశాలలో మీకు అన్ని విధాల సవరణ కల్పించడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారం అందిస్తానని ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆర్మూర్ మండల స్థాయి గజిట్ ఉపాధ్యాయులకు అదేవిధంగా ఎల్ఎస్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆర్మూర్ నుండి సబ్జెక్టుకు ఇద్దరం చొప్పున నిజామాబాద్లో ట్రైనింగ్ పెట్టడం జరిగింది. మరి అక్కడ ట్రైనింగ్లో గతంలో నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్ను ఏ విధంగా పూర్తి చేయాలి, విద్యార్థులకు బోధనాభ్యసన ప్రక్రియలు మరింత సులభతరం చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే బాగుంటుంది, అదేవిధంగా మ్యాథ్ రిపోర్ట్ కానివ్వండి, అసలు రిపోర్ట్ కానివ్వండి, గతంలో మరి ఏ విధంగా విద్యార్థి యొక్క పఠనాభివృద్ధి ఏ విధంగా ఉందనేది మనము ఈ 5 రోజుల సెషన్లలో సబ్జెక్ట్ వారిగా డిస్కషన్ చేసుకోబోతున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈ 5 రోజులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాం. ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ దయచేసి ముందు వరుసకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ రవీంద్ర ఈ రోజు నుంచి 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు అలాగే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తూ అలాగే మీకు శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పేసి మరి 8 మంది ఆర్పీలను మన మండలం నుంచి నిజామాబాద్ పంపడం జరిగింది. వారు అక్కడ శిక్షణ తీసుకొని మరి ఇక్కడ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి మిత్రులు ఆర్పీలందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఇది ఏంటంటే ఆర్పీలు ఎక్కడికి వెళ్ళారు, శిక్షణ తీసుకొని వచ్చారు, ఇక్కడికి ఏదో చెప్తారని కాదు. జస్ట్ మనకి షేరింగ్ కార్యక్రమం. సో వాళ్ళు కూడా మనలో భాగం కాబట్టి సో అక్కడికి వెళ్ళి ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా శిక్షణలో భాగంగా
మీకేమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే కనుక అది కూడా మనం స్టేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి గ్రూప్ వర్క్ కానీ ఏదైనా కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ సందర్భంగా టోటల్ మండలాన్ని ఒక క్లబ్ చేయడం జరిగింది. టోటల్గా అంటే మనకి ఇర్రెస్పెక్టివ్గా కాంప్లెక్స్ కాకుండా అంగన్వాడీ ఆర్డర్లో మనకి ఊరు సెలెక్షన్ చేసి ఇందులో ఒక హాఫ్ అందులో ఒక హాఫ్ మనం చేయడం జరిగింది. ఎల్ఎఫ్ఎల్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ అంటే ఈ 2 రూమ్లు అభ్యర్థిద్దామంటే ఓకే, లేదు మీరు సపరేట్ కూర్చున్నామంటే మీకు అక్కడ కూడా రూమ్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ మీరే కాబట్టి ఎలా అంటే అలా. సో మీకు ఏ రకంగా ఉన్నా కానీ మామూలు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఇక్కడ ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ ప్రారంభం అయిన తర్వాత మనకి ఆశించిన ఫలితాలు మనకి రావడం జరుగుతలేదు. 100% ఫలితాలు రావడం జరుగుతలేదు. ఎందుకు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎందుకు రావడం జరుగుతలేదు? 100% పిల్లల్లో ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఎందుకు రావడం లేదు అనేది మరి పైనుంచి పై అధికారుల ఆలోచన విధానంతో మరి ఖచ్చితంగా వీళ్ళకు ఇన్సర్ట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనకి ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎఫ్ఎల్ఎన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ గ్యాప్స్ ఏమైనా మనం గుర్తించినట్లయితే ఈ గ్యాప్స్ ఫిలప్ చేయడం కోసం మాత్రమే తప్ప ఇంకోటి కాదు, ఈ సపరేట్ కార్యక్రమం కాదు. సో దానికి సంబంధించింది పైనుంచి ఉన్నటువంటి ఆదేశాలు ఆర్టీల ద్వారా మీకు అందుతాయి. ఫీల్డ్ లెవెల్లో మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం షేర్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఎఫ్ఎల్ఎన్ కంప్లీట్గా 100% మనం సక్సెస్ఫుల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో మన లెవెల్లో మనం పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నాం. అయినా అక్కడక్కడ గ్యాప్స్ మీన్స్ ఇక్కడ అర్బన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రూరల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రూరల్లో కూడా విలేజ్ వారికి ఒక విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్ ఇంకో విలేజ్ ఉండకపోవచ్చు. అలా డిఫరెంట్ లొకాలిటీని బట్టి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సో అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ మరి పిల్లలకు ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ యొక్క పేరెంట్స్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళేసి ఎఫ్ఎల్ఎన్లో మరి అన్ని సామర్థ్యాలు వచ్చే రకంగా మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు అనే రకంగా మనకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరికీ కూడా మార్నింగ్ 9 వరకు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 9 to 9:30 వరకు మనకి యాప్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. మనకి అప్డేట్స్ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే కనుక సిస్టమ్ ఆపరేట్ సిద్ధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో అట్లా ఎవరైనా కాని వాళ్ళు ఉంటే కనుక మనకి ఇన్ఫర్మేషన్ పైకి యాడ్ చేస్తాం. సో దాన్ని దృష్టిలో తీసుకోండి. అలాగే ఏమైనా ఫిజికల్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కనుక దయచేసి మాకు దృష్టిలో పెట్టండి, మా దగ్గర తీసుకురండి. సో అన్నెసెసరీగా ఇబ్బంది పడద్దు. అంటే కొంచెం కూర్చొని ఉంటారు, లేదా బ్యాక్ సపోర్ట్ కావాలని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీ అరేంజ్లో మీ రూమ్లో మనకి అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకందరూ స్టూడెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు స్కూల్లో ఉండడానికి మధ్య కూడా ఏర్పాటు చేయడం, మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంత ఏర్పాటు చేసినా కూడా ఇది మన ఇల్లు కాదు, ఇది కేవలం ఒక శిక్షణ కార్యక్రమం అని చెప్పేసి గుర్తుంచుకోవాలా. ఏదైనా కూడా మనం ఖచ్చితంగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మీ ఆలోచన విధానానికి అనుగుణంగా సజెస్ట్ బాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సజెషన్ బాక్స్లో డైరెక్ట్ చెప్పలేని సందర్భంలో కనుక ఆ బాక్స్లో మీరు ఏమన్నా డౌట్స్ రేజ్ చేసినా కానీ కాంప్లెక్స్ రేజ్ చేసినా కూడా నేను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అలాగే మనకి ఆర్టీలందరూ కూడా మరొకసారి మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు మీరందరూ కూడా ఈ రూమ్లో ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా అందరికీ గ్రూప్స్ ఏదైతే చేస్తామో మీరే మెయింటైన్ చేయాలి, అంటే మీరే బాస్. సో కాబట్టి దృష్టిలో ఉంచేసుకొని అలాగే సంఘబాధులందరూ కూడా ఈ సందర్భంగా మీ లెవెల్లో మీరు మాకు కోఆపరేషన్ ఇవ్వాల్సింది కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ గ్రూప్ 1లో తెలుగు ప్రారంభించారు, గ్రూప్ 2లో ఇంగ్లీష్ అంటే ప్రారంభమవుతుంది. మీకు 4 సబ్జెక్టులు ఉంటాయి సార్ డే వైజ్గా. మ్యాథ్స్, ఈవీఎస్, డే 5 రోజు జనరల్ సెషన్ ఉంది సార్. లైబ్రరీ మరియు పిటిఎం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడం ఎలా దానిపైన శిక్షణ అంటే 5వ రోజు ఉంటుంది. కాబట్టి డే వైజ్గా ఒక డే మొత్తం ఒకటే సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఇది కేవలం సార్ చెప్పినట్టుగా లెర్నింగ్ గ్యాప్స్ మనం ఎట్లా ఫుల్ఫిల్ చేస్తున్నాం ఒక చర్చా కార్యక్రమంలో ట్రైనింగ్ ఉంటుంది. కానీ దీనికి ప్రత్యేకంగా బుక్కులు అకాడమిక్ స్టాండర్డ్స్ మార్చలేరు, శిక్షణ సామర్థ్యాలు కానీ ఏం మార్చలేదు. ఉన్న వాటిని మనము ఎందుకు గ్యాప్ అవుతున్నది, ఎక్కడ గ్యాప్ అవుతున్నదని మనలో ఆలోచనలు మనమే షేర్ చేసుకుంటూ దాన్ని నేర్చుకోవడం అటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మాకు చెప్పింది అక్కడ ఉంటుంది. మాడ్యూల్లో కూడా కేవలం అది చర్చా రూపంలో ఉంది తప్పించి దానికి ప్రత్యేకమైనటువంటి కొత్త అంశాలు ఏమి కూడా చేర్చలేవు, మార్పు జరగలేవు, కొత్త అంశాలు ఏమి చేర్చలేవు. కాబట్టి మీరు ఈ శిక్షణను కేవలం చర్చా రూపంలో
మీరు మీ స్కూల్లో చేసినటువంటి అనుభవాలను కూడా ఇక్కడ షేర్ చేసుకుంటూ మీరు మీ ఉదాహరణలు చెప్పుకుంటూ మనము ముందుకు వెళ్దామని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు సెషన్ను కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఆ ఎఫ్ఎల్ఎం కార్యక్రమంలో ఉన్న లర్నింగ్ గ్యాప్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అందులో ఉన్న లోపాలను సరిదిద్దుకొని మనం మరింత ఎనర్జెటిక్గా మరింత మంచిగా ఎఫ్ఎల్ఎంని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 5 రోజుల శిక్షణ కార్యక్రమం మనకు సబ్జెక్ట్ వారీగా ఉంటుంది. ఒకటి తెలుగు అండ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. ఒక రూమ్లో తెలుగు ఉంటే ఇంకో రూమ్లో ఇంగ్లీష్ ఉంటుంది, ఒక రూమ్లో ఈవీఎస్ ఉంటే ఇంకో రూమ్లో మ్యాథ్స్ ఉంటుంది. లాస్ట్ డే రోజు మనం జనరల్ అంశాలను చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్గా మనకు జియో ట్యాగింగ్తో అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో 9 o'clock రాగానే అందరూ మీరు చెక్ ఇన్ అయ్యి తర్వాత నెక్స్ట్ 5 o'clock మీరు చెక్అవుట్ అవ్వాల్సి ఉంటుంది. చెక్అవుట్ అయ్యేటప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్లో ఆ రోజు 6 సెషన్లు ఉంటాయి. ఈ 6 సెషన్లు ఏ సెషన్ ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు దానికి సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇవాళ లాగిన్ అయిన తర్వాత ప్రీ టెస్ట్ మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ లాస్ట్ చివరిలో మనకు ట్రైనింగ్ అయిన తర్వాత 5 రోజుల తర్వాత పోస్ట్ టెస్ట్ అటెండ్ చేయాలి. ఆ పోస్ట్ టెస్ట్ తర్వాతనే మీకు 5 daysకి సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లోనే ఇష్యూ చేయడం జరుగుతుంది సార్. సో ఈ ట్రైనింగ్ అందరూ కూడా మీ పూర్తి సమయాన్ని కేటాయించి మీ యొక్క అనుభవాల్ని షేర్ చేస్తూ బలవంతంగా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఉన్నటువంటి మన గౌరవ ఎంఈఓ రాఘవేంద్ర సార్ గారికి, అదేవిధంగా స్థానిక ప్రధానోపాధ్యాయులు గద్దె గంగాధర్ గారికి స్వాగతం తెలుపుతూ ఈ 5 రోజుల శిక్షణ అటువంటిది కేవలం ఈ లెర్నింగ్ గ్యాప్స్ మధ్య అటువంటి అంశాలను చర్చిస్తూ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ ప్రారంభమైన సందర్భంలో పుస్తకాల మార్పులు, మన పాఠ్య ప్రణాళికలో మార్పులు, సామర్థ్యాల మార్పులు అన్నీ జరిగినాయి సార్. ఈ సంవత్సరము అలాంటి మార్పులు ఏమి లేవు, కానీ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ లెర్నింగ్ గ్యాప్ను ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. 5 రోజులు 4 సబ్జెక్టులు ఉంటాయి సార్. అదనంగా 5వ రోజు నాడు కూడా అదనపు సబ్జెక్టుగా మనం ఒకటి లైబ్రరీ పీరియడ్ కేటాయిస్తున్నాము. ఆ లైబ్రరీ పీరియడ్, అదేవిధంగా పేరెంట్స్ మీటింగు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పాఠశాలలో ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని కూడా ఒక రోజుగా చేర్చి 5వ రోజు నాడు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణ అనేటువంటిది కేవలము మనలో ఉన్నటువంటి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కోసమే తప్పించి ప్రత్యేకమైన అంశాలు లేవనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మీరు అందరూ కూడా ఆన్లైన్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి చెక్ ఇన్ అవ్వాలి. చెక్ ఇన్ అయ్యే సందర్భంలో ఈ స్కూల్ ప్రిమిసెస్కి వచ్చిన తర్వాత చెక్ ఇన్ అవ్వాలి. ఒకవేళ సర్వర్ బిజీ అయితే కొద్దిగా లేట్ అవుతుంది, కూర్చున్న తర్వాత కూడా చెక్ ఇన్ అటువంటి చేసుకోవాలి. ఇలా కంపల్సరీగా ప్రీ టెస్ట్ రాయాలి. చెక్ అయిన తర్వాత ప్రీ టెస్ట్ రాసి పూర్తి చేసిన తర్వాత సెషన్ అటువంటి ప్రారంభమవుతుంది. చివరిలో చెక్అవుట్ అయ్యే సందర్భంలో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఫీడ్బ్యాక్లో సెషన్ వారీగా ఎవరు ఏం చెప్పారు ఆయన ఆర్పీ పేరుతో సహా అడుగుతుంది. కాబట్టి అది మెన్షన్ చేసిన తర్వాతనే చెక్అవుట్ అయిపోతుంది. కాబట్టి ఆన్లైన్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ఇన్ చెక్అవుట్ అంటే తప్పనిసరిగా కావాలి. 5వ రోజు నాడు పోస్ట్ టెస్ట్ రాసిన తర్వాతనే చెక్అవుట్ అవుతుంది. సో ఇవి కంపల్సరీగా మనం చేయాల్సిన అంశాలు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవి మర్చిపోకుండా చేయాలి. మీకు ఇక్కడ ఏమైనటువంటి అసౌకర్యం కానీ ఏమైనా హెల్త్ పరమైన ఇష్యూలు కానీ ఏమైనా వచ్చినా కానీ ఏమైనా మీకు ఎమర్జెన్సీ బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తే మన కోర్స్ లెటర్ యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మానిటరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అప్ టు డేట్గా వాళ్ళకు అటెండెన్స్ అటువంటి సార్కు వస్తుంటుంది కాబట్టి సార్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కోర్స్ డైరెక్టర్ యొక్క పర్మిషన్తో మీ యొక్క బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికి చెప్పినా అది తప్పుగా అవుతుంది. కాబట్టి సార్ యొక్క పర్మిషన్ తోటి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందామని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. 5 రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అలాగే నేటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ గారు, మరి ఇక్కడ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గారు,
మరియు తోటి ఆర్చులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది మనకు గవర్నమెంట్ నుంచి మనకు పెట్టడం జరిగింది. బోధన అంశాల్లో భాగంగా మనకు ఏదైనా గ్యాప్స్ ఉన్నట్టయితే ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తామని ఒక చక్కని అవకాశం. ఈ 5 రోజుల కార్యక్రమంలో మనము ఇక్కడ వేరే విషయాలు తెలుసుకొని తిరిగి మన పాఠశాలకు వెళ్ళి మన పిల్లలకు ఒక చక్కటి నాణ్యమైన విద్యను అందించడానికి ఒక చక్కటి అవకాశం కాబట్టి ఇక్కడ మన అందరం కూడా కూడుకున్నాం కాబట్టి అందరి ఒకరి అభిప్రాయాలు ఒకరు మనం తెలుసుకొని మనం తెలియని విషయాలు కూడా ఎదుర్కోవాలని తెలుసుకొని షేర్ చేసుకొని మనం ఇంకా బోధన ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చక్కని అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు గంగాధర్. రామ్ మందిర్ స్కూల్కు ప్రస్తుతం ఎస్ఎస్గా పనిచేస్తున్నాను. మరి మన మండల విద్యాశాఖాధికారి గారు రాజేంద్రం సారు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఈసారి ఈ ప్రైమరీ స్కూల్ శిక్షణ మీ స్కూల్లోనే నిర్వహిస్తున్నామనగానే నేను వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఎందుకోసమంటే ఏ శిక్షణ కార్యక్రమం అయినా కానీ జనరల్గా మనం చూస్తున్నాం బాయ్స్లో గర్ల్స్లో పెరిగిటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన సందర్భాలు లేవు. మరి మా పాఠశాలలో కూడా మీరు చూసినట్టయితుంది. మరి ఇక్కడ కూడా మా పాఠశాలలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని నేను అనుకుంటున్నా. మరి మీకు ఇంకా ఏమైనా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మరి సార్ గారు కూడా కూలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎందుకోసం నిర్వహిస్తారంటే జనరల్గా టీచర్ అనేటువంటి వాడు నిరంతర విద్యార్థి. మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. మనకన్నా తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళలో కూడా మనకన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఒకరి యొక్క ఐడియాస్ ఇంకొకరు షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవడం వల్ల పిల్లలకు ఇంకా ఏ విధంగా చాలా చక్కగా చెప్పవచ్చు అనే విషయాన్ని అందరూ కూడా చర్చలో పాల్గొని మీ లోపల ఉన్నటువంటి ఎబిలిటీస్ అన్నీ బయట పెడితే అప్పుడేమవుతుంది అంటే ఒకరి ద్వారా ఒకరికి నాలెడ్జ్ అనేటువంటి స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలా. ఎందుకోసం అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారు అంటే చాలా తెలుస్తుంది వాళ్ళకి, కానీ ఎప్పుడు కూడా అక్కడనే ఉంటారు కానీ అసలు షేర్ చేసుకోరు. అది ఉపాధ్యాయుల లక్షణం కాదు. ఉపాధ్యాయుడు లోపల ఉన్నటువంటి మనం నలుగురికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే విద్యా వ్యాప్తి జరుగుతుంది. ఈ దిశగా మీరు అందరూ కూడా ఇంటి మ్యాథమెటిక్స్లో చాలా స్కిల్స్ ఉంటాయి. నేను కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నేను ఏం చేస్తానంటే కంపల్సరీ నేను పార్టిసిపేట్ అవుతాను. ఎందుకంటే మన లోపల ఇది ఇట్లా కాదు ఇట్లా చెప్పాలంటే అరే సార్ మళ్ళీ నాదేమో తప్పుంటే అట్లా వారు ఇట్లా అని చెప్తారు. దాని ద్వారా మన లోపల ఉన్నటువంటి ఏదైతే లెర్నింగ్ ఎబిలిటీ అనేటువంటి మనకు ఒకసారి టీచింగ్ ఎబిలిటీ అనేటువంటి పెరుగుతుంది. ఈ దిశగా ప్రయత్నం చేయాలి. మరి మన ఎంఈఓ గారికి చాలా అనుభవం ఉంది, చక్కని అనుభవం ఉంది. డివిజన్ లెవెల్లో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఆర్మూర్లో మరి మీకు ఏ లోటుపాటు లేకుండా నిర్వహిస్తారు సారు. మరి ఆ దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ప్రైమరీ టీచర్స్, ఎందుకంటే విద్యార్థులకు ఒక దేశ భవిష్యత్తు తరగతుల్లో నిర్మితమవుతుందని కోటారి గారు అన్నట్టు మరి ప్రైమరీ లెవెలే చక్కగా లేకపోతే మా హై స్కూల్ లెవెల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నా కానీ వాళ్ళకి బేసిక్ లేక ఒక 3 సార్లు గట్టిగా వృతం 4 సార్లు గట్టిగా వృతం 10వ తారీఖు రాదురా అని దాటించుకోవాలనుకుంటాం. మరి అది ఎందుకు కారణం ఏమవుతుంది? ప్రైమరీ లెవెల్లో పునాది లేకపోవడం వల్ల. దయచేసి మీరందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా మా హై స్కూల్కు మంచి సరికిన పంపిస్తే మేము ఇంకా చాలా పెట్టి వాళ్ళని ఒక ముత్యంలాగా తయారు చేసి మేము ఇంటర్మీడియట్ స్థాయికి పంపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గుడ్ మార్నింగ్. మమత మేడం దయచేసి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు ముందు వరుసలోకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. నారాజు వెనుకెళ్ళి ప్రభుత్వ ఆదేశానుసారం మరి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకి అలాగే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులందరికీ కూడా 5 రోజుల శిక్షణా కార్యక్రమం మండల స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఈ రోజు నుంచి 24 వరకు కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగా మన మండలంలో ఈ రామ్ మందిర్ పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి శిక్షణా కార్యక్రమంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ అలాగే స్థానిక ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గారికి అలాగే మీకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి రిస్క్ తీసుకొని
మరి మిత్రులు 8 మంది ఆర్పీలకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఏంటంటే మిత్రులు గంగాధర్ గారు మరి ఈ పాఠశాల పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని మిత్రులు ఆర్పీలు చెప్పినట్టుగా ఇది 5 days శిక్షణ అంటే దయచేసి మీరు శిక్షణగా ఫీల్ కావద్దు, మీరు శిక్షించరు. ఎందుకంటే ఇది ఇంతటితో ముగిసేది కాదు. ఫ్యూచర్లో కూడా రకరకాల శిక్షణలు వస్తూనే ఉంటాయి, అది కామన్. అది వన్స్ ఒకసారి మనకి టీచర్ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఇన్ సర్వీస్లో ఖచ్చితంగా మనకు పునశ్చరణ తరగతులు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కంటిన్యూ నడిచేటువంటి ప్రక్రియ. మరి ఈ సందర్భంగా ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే FLN ప్రారంభమైన తర్వాత, ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రారంభమైన తర్వాత ఇది సంపూర్ణంగా ఎందుకు సక్సెస్ కావడం లేదు, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అంటే సక్సెస్ కావాలంటే సంథింగ్ ఏదో గ్యాప్ ఉంది అనే ఉద్దేశమే. సో కాబట్టి జస్ట్ ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మన ప్రభుత్వము ఖచ్చితంగా వీళ్ళకి శిక్షణ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి 5 days జిల్లా విద్యాశాఖ అధికారి 5 days అక్కడే ఉన్నారు హైదరాబాద్. అలాగే ఆర్పీలు 5 days అక్కడే, మళ్ళీ మీ 5 days ఇక్కడే వస్తుంది. రేపొద్దున మీ తర్వాత 5 days మమ్మల్ని ఎంఈఓలు కూడా మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తారట. సో ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదు. మ్యాండేటరీగా అందరూ కూడా మన శిక్షణకు హాజరు కావాల్సిందే. సో ఈ 5 days ఖచ్చితంగా సమయపాలన పాటించాలి. సో మార్నింగ్ 9కి వచ్చేసి ఈవినింగ్ 5 దాకా ఖచ్చితంగా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి అందరూ సహకరించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే దీనికి ఏదైతే మనకు రూమ్ వరకు కేటాయించడం జరిగిందో స్ప్లిట్ చేయడం జరిగిందనమాట. అంటే ఒక స్కూల్ నుంచి 4 టీచర్లు ఉంటే ఒక 2 టీచర్లు ఈ రూమ్లో, ఒక 2 టీచర్ ఆ రూమ్లో. ఎందుకనంటే ఒకటే దగ్గర అంటే 24 hours మీరు స్కూల్ డ్యూటీలో ఒకటే దగ్గర ఉంటారు. కనీసం ఎక్కడైనా విడిపోతుంటే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అందరూ కొత్త టీచర్లు రావడం జరిగింది ప్రతి మండలంలో. సో కాబట్టి ఆ రకంగా దీనిలో అయితే బాగుంటుంది ఉద్దేశంతో ఆ రకంగా స్ప్లిట్ చేయడం జరిగింది. సో మనకి దానికి సంబంధించింది ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ సాయంత్రం వరకు ఫ్రీ అయిపోతారు. సో అందరూ ఒక కొత్త పరిచయాలు కాబట్టి. సో కాబట్టి ఆ రకంగా సహకరించాలా. అలాగే మరి LFL వాళ్ళకి ఈ 2 రూమ్లను అరేంజ్ చేయడం జరిగింది. సార్ మేము వేరే రూమ్లో కూర్చోడం అంటే మీకు కూడా విజయవై, మీకు కూడా వేరే రూమ్ అరేంజ్ చేయడం జరిగింది. పక్కన రెడీ ఉంది. సో మీ ఇక్కడ ఉంటే మీరేంటంటే మీ ఆధ్వర్యంలో ట్రైన్ నడుస్తున్నట్టు ఉంటుంది. అక్కడికి వెళ్తే సో మీరు కూడా ట్రైన్ జరుపుకోవాలి, ఆర్మీలో పంపించేస్తాం. సో అది ఆప్షన్ లెఫ్ట్ అనమాట. సో ఈ సందర్భంగా ఒకటి ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో విద్యార్థులకి మనకి భాషా సామర్థ్యాలు అన్నీ ఎందుకో రావట్లేదు, అలాగే మనకి గణితంలో సామర్థ్యాలు ఎందుకు రావడం లేని ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఆర్పీలు ఎవరో కాదు, ఆర్పీలు మనలోని టీచర్లు మాత్రమే, దయచేసి గమనించండి. సో వాళ్ళను వేరుగా చూడడానికి లేదు. సో మనకంటే వాళ్ళు బాగా తెలుసు అనే ఫీలింగ్తో కాదు, వాళ్ళు ఏది చెప్తే వినడం కాదు. మీలో ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా షేర్ చేసుకోండి. సరే ఇది ఇలా చెప్తే బాగుంటుంది, ఈ పాఠం ఇలా చెప్తే బాగుంటుంది అనేది షేర్ చేయండి. దాన్ని కూడా మనం పైకి వంత ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి కొందరికి చాలా నాలెడ్జ్ లోపల నిండికృతంగా ఉంటుంది కానీ బయటికి చెప్పుకోలేరు. సో కాబట్టి అలాంటిది క్లాస్ రూమ్లో మనకి స్వేచ్ఛ ఉంటుంది. సో అందరూ మనమే కాబట్టి సో ఎవరు ఏమనుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదున్నా కానీ ఓపెన్ అవ్వండి. ఓపెన్ అయ్యి మీ భావాలన్నీ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మనం ఇంకా బాగా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. సో దయచేసి గమనించండి. సో ప్రభుత్వం పాఠశాలకి అన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది, గమనించండి. సో గతంలో మనకు ఫ్రీ కరెంట్ లేదు, ఫ్రీ కరెంట్ వచ్చేసింది. అలాగే మనకి అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రతి పాఠశాలకి భౌతిక వసతి కల్పించడంలో ముందంజలో ఉంది. రీసెంట్గా 3-4 days బ్యాక్ మనకి మీటింగ్ పెట్టి ఏం చేయడం జరిగిందంటే ప్రతి పాఠశాలకు టాయిలెట్స్ 1+1 కంపల్సరీ ఉండాలి. అలాగే మనకి డెవలప్మెంట్ కండిషన్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో కనుక ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి. సో ఫస్ట్ అది కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి గవర్నమెంట్ రిపోర్ట్ రావడం జరుగుతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే వీళ్ళకు సమస్యలు ఉండకూడదు. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులకి, టీచర్లకి సమస్యలు ఉండకూడదు. ఆ సమస్యలు తీర్చేసి మనం ఖచ్చితంగా ఫలితాలు రాబట్టే దిశగా మనం ముందుకెళ్ళామన్న ఉద్దేశంతో మనకి అన్ని రకాలుగా శిక్షణతో పాటు భౌతిక వసతులు మనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి మన లెవెల్లో మనం పెంచుకోవడానికి ప్రభుత్వం చెప్పకంటే ముందే స్వచ్ఛందంగా మన మండలంలో అయితే మనకి హాలిడేస్ స్టార్ట్ కాగానే మనం బడిబాట స్టార్ట్ చేస్తాం. ఇది ఎవరు చెప్పింది కాదు. ఎందుకంటే ఇన్నోవేటివ్గా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మన పాఠశాలను కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం మోటివేట్ అవుతాం. మోటివేట్ అయ్యి మనం చేస్తూ ఉంటాం. సో కాబట్టి అఫీషియల్గా వచ్చేది మళ్ళీ చేస్తాం, అది వేరు. కానీ ప్రభుత్వం చెప్పకుండా, అధికారులు చెప్పకుండా ముందే చేయడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా మరి ఇన్ని రోజులు బడిబాట నిర్వహించినటువంటి మీ అందరికీ కూడా పేరున ఉద్దేశాల పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. కొన్ని పాఠశాలలు అయితే రాత్రి 10-11 దాకా కూడా ఊళ్ళో తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. సో
సో ఈ సందర్భంగా మరొకసారి విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఆర్పీలకు కూడా మరి శాఖ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, సో వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, అలాగే సంఘబాధ్యులు కూడా మరి మీరు కూడా ముందు మాకు సలహాలు ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకేమైనా సమస్యలు ఉంటే బయట గ్రీవెన్స్ బాక్స్ పెడుతున్నాం. సో మీకు మాకు డైరెక్ట్ చెప్పుకోవాల్సిన సందర్భాలు ఉంటే కనుక ఏమైనా సమస్య ఉంటే ఆ గ్రీవెన్స్ బాక్స్లో ఒక లెటర్ పెట్టండి, ఒక పేపర్ ముక్క మీద రాసి పెట్టండి. వెంటనే పరిష్కరించే దిశగా ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం లంచ్ అరేంజ్ జరుగుతుంది. సో మనకి మార్నింగ్ అవర్స్లో ఒక టీ ఉంటుంది, మధ్యాహ్నం టీ అంటే టీ, మీకు మజ్జిగ అంటే మజ్జిగ కూడా ఉంటుంది. ఇంకేమన్నా కావాలంటే కూడా ఖచ్చితంగా అన్ని రకాల సిద్ధంగా ఉన్నాం. మరి సందర్భంగా మరొకసారి అందరికి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకి 100 వస్తుందండి. 10/10 మనం చూసుకున్నట్టయితే ఎందుకు మనకి ఫౌండేషనల్ లెర్నింగ్ ఇంపార్టెంట్ అన్నట్లయితే చిల్డ్రన్ రీచ్ ఏమవుతుంది అని అంటే వాళ్ళ లెర్నింగ్ గ్యాప్ అనేది వైడెన్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ నాట్ బి ఏబుల్ టు క్యాచ్అప్. క్యాచ్అప్ అంటే ఏంటి అంటే గ్రేడ్ 4లో పిల్లవాడు ఏ లెవెల్లో ఉండాలి అన్నది. నమస్కారం. ఈరోజు ఆర్మూర్ మండలంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పిల్లపిల్లి ప్రధానోపాధ్యాయులకి, అలాగే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించింది మండలంలో నుంచి 8 మంది ఆర్పీలను మనకి జిల్లా స్థాయికి పంపి అక్కడ శిక్షణ ఇప్పించేసి మరి వారి ద్వారా మండలంలోని ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో 91 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, 15 మంది ఎల్లవెల్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు రామ్ మందిర్ పాఠశాలలో మరి శిక్షణ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం గతంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం మరి ప్రారంభించడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా మనకి పిల్లలకి అన్ని అంశాలలో కనీస సామర్థ్యాలు రావడంలో కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడెక్కడైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఆ గ్యాప్స్ను ఫిలప్ చేయడానికి అందరికీ కూడా మరి కనీస సామర్థ్యం రావాలంటే మనం ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి నిపుణుల చేత మనకి శిక్షణ కార్యక్రమం మనకి జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో మరి ఆర్పీలకు శిక్షణ ఇప్పించేసి మరి ఈరోజు స్థానికంగా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. సో మార్నింగ్ 9 నుంచి సో ఈవినింగ్ 5 వరకు కూడా ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. సో ఈ లొకేషన్ ఏదైతుందో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది ప్రభుత్వమే. సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మనకి ఫోన్లో యాప్ ద్వారా మనకి లాగిన్ అయ్యి అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా సమయానికి వచ్చేసి మరి శిక్షణలో పాల్గొని మరి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి గ్యాప్స్ కానీ సో మనకి డౌట్స్ కానీ షేర్ చేసుకొని మరి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.